ఏవీ న్యూస్ కి స్వాగతం. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపల్ పరిధిలోని గత 2 రోజుల క్రితం చౌక డిపో 2లో ఉచిత సన్నబియ్యం రాకపోవడంతో షాప్ యజమాని స్థానిక పేద ప్రజలకు సన్నబియ్యం ఇవ్వకపోవడంతో స్థానికులు ఏవీ న్యూస్ కి విషయం తెలపగా ఏవీ న్యూస్ ప్రతినిధి రెవెన్యూ అధికారులకు విషయాన్ని వెంటనే తెలపడంతో రెవెన్యూ అధికారులు స్పందించి చౌక డిపో 2కు సన్న బియ్యాన్ని దిగుమతి చేయడంతో షాప్ యజమాని బియ్యాన్ని స్థానిక పేద ప్రజలకు పంపిణీ చేయడం జరిగింది. పలువురు స్థానిక ప్రజలు ఏవీ న్యూస్ తో మాట్లాడారు. సమస్యను న్యూస్ ఛానల్ ప్రతినిధి అమీర్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరించడంలో చొరవ చూపినందుకు వారికి ఏవీ న్యూస్ సంస్థకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉగాదిని పురస్కరించుకొని పేద ప్రజలకు సన్నబియ్యం ఇవ్వాలనే ఉద్దేశంతో గత 3 రోజుల నుండి తొర్రూరు పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి చౌక డిపోలకు బియ్యం సరఫరా చేసినప్పటికీ నిన్న తొర్రూరు పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి చౌక డిపో 2కి గత 2 రోజుల నుండి సన్నబియ్యం పంపిణీ చేయకపోవడంతో ప్రజలు ఇక్కడికి డీలర్ షాప్కి వచ్చి చాలా ఇబ్బందులు పడటం దృష్ట్యా ఏవీ న్యూస్కి ప్రజలు తెలపడంతో ఏవీ న్యూస్ ద్వారా స్థానిక ఎంఆర్ఓ గారికి, ఆర్ఐ గారికి విషయాన్ని తెలపగానే వెంటనే వారు స్పందించి ఈ షాప్ నెంబర్ 2కు బియ్యాన్ని సరఫరా చేయడం జరిగింది. ఈ రోజు నుండి బియ్యం 2వ షాప్లో ఇవ్వడంతో ప్రజలు వచ్చి బియ్యంని తీసుకోవడం జరుగుతుంది. మనతోటి కొంతమంది ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం సార్. నా పేరు మంగళపల్లి కృష్ణ, తొర్రూరు పట్టణ వ్యక్తిని. 2 రోజుల నుంచి ఇక్కడ 2వ షాప్ నెంబర్లో బియ్యం ఇస్తలేరు. అదే అధికారులకు మన ఏవీ న్యూస్ వారికి చెప్పడం వల్ల అధికారులకు ఫోన్ చేసి బియ్యం తెప్పించి పేద ప్రజలకు అందించే ప్రయత్నం చేశారు. ఏవీ న్యూస్ వారికి ధన్యవాదాలు. తొర్రూరు పట్టణంలో ఇలాంటి సమస్యలు ఉన్నా ఏవీ న్యూస్ వారికి తెలియజేస్తే సమస్యలు తొందరగా క్లియర్ అవుతాయని మా యొక్క మనవి. ఎప్పటికి కూడా ఇలాంటి సహాయం చేయాలని ఏవీ న్యూస్ వారిని కోరుతున్నాం. థ్యాంక్ యూ అండి. గత 2 రోజుల నుంచి రాలేదండి బియ్యం లేవని చెప్పేసి ఇవ్వలేదు. ఏవీ న్యూస్ వాళ్ళు అధికారుల దృష్టికి తీసుకెళ్లడం ద్వారా ఈరోజు బియ్యం వచ్చినవి ఈరోజు మాకు ఇచ్చారు. ఏవీ న్యూస్ వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. గత 2 రోజుల కంచి డీలర్ 2వ నెంబర్ కాడ బియ్యం ఇవ్వట్లేదు. ఏవీ న్యూస్ వారు చెప్తే అధికారులు చెప్పిండ్రు ఇవాటి నుంచి బియ్యం ఇస్తారు. ధన్యవాదాలు ఏవీ న్యూస్కు. థ్యాంక్ యూ. 2 రోజుల క్రితం నుండి ఈ షాప్ ద్వారా స్థానిక ప్రజలకు బియ్యాన్ని ఇవ్వకపోవడంతో స్థానిక ప్రజలు ఏవీ న్యూస్కి సమస్యను తెలపగా వెంటనే ఏవీ న్యూస్ స్పందించి స్థానిక ఎంఆర్ఓ గారికి, ఆర్ఓగా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆర్ఏ గారికి సమస్యను తెలపగానే వారు వెంటనే స్పందించి ఇక్కడ బియ్యం ఇచ్చే విధంగా చర్యలు చేపట్టి ఈ రోజు నుండి స్థానిక ప్రజలకు బియ్యం అందే విధంగా చొరవ చూపినందుకు వారికి మా ఏవీ న్యూస్ ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మొహమ్మద్ అమీర్, ఏవీ న్యూస్, తొర్రూరు.